ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 ఉగాది విశ్వవసు నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం వారికి కలిసి వస్తుందా లేదా? అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2025 ఉగాది విశ్వవసు నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి అర్ధాష్టమ స్థానమందు రజితమూర్తి వంతముచే నూతన గృహ నిర్మాణములు చేయువారుగాను ఉన్నత విద్యల్లో రాణించినట్లుగాను శని సంవత్సరమంతా జన్మరాశి అందు సువర్ణమూర్తి వంతముచే విచక్షణ అధికారమును గల ఉన్నత ఉద్యోగము సర్వ సౌఖ్యములు పొందినట్లును రాహు కేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరమంతా వ్యయ 6వ స్థానాలయందు సువర్ణమూర్తులుగాను ఉత్తమ ఫలితాలనిచ్చును. 2025 సంవత్సరం మీనరాశి వారికి సవాళ్లు మరియు సానుకూల మార్పులు మిశ్రమాన్ని తెస్తుంది. శని సంవత్సరం ప్రారంభంలో కుంభరాశిలో 12వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల మీరు ఆత్మ పరిశీలన, ఆధ్యాత్మికత మరియు ఖర్చుల పట్ల దృష్టి పెడతారు. మీనరాశిలోనే 1వ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు మీ గుర్తింపుపై దృష్టి పెడతారు. మీనరాశిలోనే 1వ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు మీ గుర్తింపుపై దృష్టి సారిస్తారు. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత గందరగోళం ఏర్పడవచ్చు. మార్చి 29న శని 1వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మీరు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు క్రమశిక్షణ పాటించాల్సి ఉంటుంది మరియు బాధ్యతలు పెరుగుతాయి. మే 18న రాహు తిరిగి 12వ ఇంట్లోకి మారడం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి మరియు విదేశీ సంబంధాల గురించి మీరు ఆలోచిస్తారు. గురువు సంచారం ప్రారంభంలో వృషభ రాశిలో 3వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల సంభాషణ, సోదరులతో సంబంధాలు మరియు జ్ఞానం పొందాలనే కోరిక పెరుగుతాయి. మే 14న గురువు మిథున రాశిలోని 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కుటుంబ జీవితం, ఆస్తి మరియు మానసిక స్థిరత్వానికి కొన్ని సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సంవత్సరం చివర్లో గురువు కర్కాటక రాశి గుండా వేగంగా సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావడం వల్ల పిల్లలు, వ్యక్తిగత వృద్ధి మరియు కుటుంబ విషయాలపై దృష్టి పెరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఆరంభంలో మీరు ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకవైపు పరస్పర సామరస్యం, అవగాహన లోపం వల్ల కుటుంబపరమైన సమస్యల్ని, ఒత్తిళ్లను అధిగమిస్తూనే అదే సమయంలో విద్య, ఉద్యోగ విషయాల్లో, వృత్తి రంగంలో మంచి విజయాల్ని సాధించగలుగుతారు. ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో చేస్తారు. అయితే మంచి పనులకు ధనం వెచ్చిస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మరియు మే నెలాఖరు నాటికి స్థాన చలనం కలుగుతుంది. అక్టోబర్ నెలలో గురుడు పుత్రస్థానమైన 5వ స్థాన సంచారంలో ఉన్నప్పుడు సంతానానికి ఆర్థిక పురోభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. అవగాహన లోపం వల్ల డిసెంబర్లో కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఎదురీదే పరిస్థితి అయితే అన్నింటా సర్దుకుని అధిగమిస్తారు. ఇంకా ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నను క్రమశిక్షణ, నియంత్రణ, సచ్చీలతల్ని ఆచరించడం చే సత్ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మికంగా ఎదుగుదల, దైవ బలం, ఎంతటి కష్టతరమైన పనైనా సాధించగలిగే సత్తా, కార్యసాధకులవుతారు. అలాగే సోమర్తనం, పనులు వాయిదా వేయడం, నిర్లిప్తత కలగడానికి అవకాశం లేకపోలేదు. ఆశావాహంగా లక్ష్యంతో ఉంటే అన్నింటా సాధించగలుగుతారు. అలాగే సోదరీమణులను ఆదరించి వారి అభిమానాన్ని పొందుతారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వారితో మీ సంబంధం అంతంత మాత్రంగా ఉంటుంది. నూతన వ్యాపారాలకు ఇది మంచి సమయం. కొత్త వ్యక్తులతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో లాభం చేకూరుస్తుంది. వ్యాపారం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడం మీకు కలిసి వస్తుంది. మీ అవగాహనతో పనిచేయడం మరియు కష్టపడి పనిచేయడం వల్ల కూడా మీరు ప్రయోజనం పొందుతారు. కానీ మానసిక ఒత్తిడి ఉంటుంది. జూలై, నవంబర్ మధ్య కాలంలో మానసిక ఒత్తిడితో శారీరక సమస్యలు పెరుగుతాయి. వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వేధిస్తుండడం, వైద్య ఖర్చులు పెరగడం, అస్థిమిత పరిస్థితి, వృధా ధన వ్యయానికి దారితీయవచ్చు. మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు. సముద్ర జల ఉత్పత్తుల ఎగుమతిదారులు అధిక ధనం సంపాదిస్తారు. 6వ స్థానంలో కేతువు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ఉన్నతులు కలుగుతాయి. రైస్ మిల్లు వ్యాపారులు వృత్తి విషయాల్లో సులువుగా సవాళ్ళని అధిగమించి విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకి నూతన పథకాల ద్వారా స్వావలంబన ఏర్పడి ఆదాయం పెరుగుతుంది. ఇక మీనరాశి వారి నెలవారీ ఫలితాలు గనక చూసినట్లయితే 2025 ఏప్రిల్లో ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ మరియు 10 మందిని ప్రోత్సహించే
ముందుకు నడిపించే సామర్థ్యం ఉంటుంది. ఆర్థికంగా పెద్దగా ప్రయోజనం ఉండదు. అలాగే మే నెలలో ఆర్థిక స్థితి పెరుగుతుంది. శత్రువులు మీకు హాని చేయలేరు. ధైర్యంగా ముందుకు దూసుకుపోతారు. సోదర వర్గం నుంచి సహకారం అందుతుంది. వృత్తి వ్యాపారాలకు సంబంధించి ప్రయత్నాలు సానుకూల ఫలితాల్ని ఇతరులకి ఆకర్షణగా నిలుస్తారు. ఇంకా జూన్ మాసంలో వ్యాపారం అభివృద్ధి, పొరుగువారు, తోబుట్టువులు మరియు స్నేహితులతో ఆనందకరమగు సమయాన్ని గడుపుతారు. దాంపత్య జీవనం వికసిస్తుంది. ఇక జూలై నెలలో కీళ్ళ నొప్పులు, జ్వరం లాంటి అనారోగ్యానికి వైద్యున్ని సంప్రదించాల్సి ఉంటుంది. మాసంలో మొదటి పక్షం అనుకూలత లేదు. స్థానచలనం అయ్యి కుటుంబానికి దూరంగా ఉండి వేరే ప్రాంతాల్లో గడపాల్సి వస్తుంది. అలాగే ఆగస్టు మాసంలో సంతానం నుండి శుభవార్తలు, ఆర్థిక వృద్ధి, సృజనాత్మకంగా ఉండి అందరి మన్నల్ని పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఆర్థిక వృద్ధి కలగవచ్చు. సెప్టెంబర్లో ఇల్లు లాంటి స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యా విషయంలో మెరిట్, గుర్తింపు, పోటీ పరీక్షల్లో, ఉద్యోగ నియామకపు విషయాల్లో ముందంజ వేస్తారు. అలాగే అక్టోబర్ దైవ కార్యాల్లో పాల్గొని తన వంతు సహాయం చేస్తారు. అష్టమ రాశిలో కుజ సంచార ప్రభావం అధిగమించుటకు ప్రతి మంగళవారం రుణ విమోచక అంగారక స్తోత్రం చదవాలి. అలాగే నవంబర్ చలి వాతావరణం, గొంతు నొప్పి, ఆస్తమా వంటి కంఠ శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ముందు జాగ్రత్త వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. అలాగే డిసెంబర్ వృత్తి, ఉద్యోగ, విద్య విషయాల్లో సృజనాత్మకతతో ప్రతి పనిని సులువుగా చేయగలుగుతారు. ఇతరులకి ఆకర్షణగా నిలుస్తారు. మనోవికాసం కలుగుతుంది. అలాగే 2026 జనవరి మాసంలో సమస్త దోషాలు తొలగి సకల ఐశ్వర్యాలు మిమ్మల్ని వరిస్తాయి. ధనాదాయం బాగా పెరుగుతుంది. అన్ని రకాల సమస్యల్ని అధిగమిస్తారు. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. ఇక ఫిబ్రవరిలో పట్టిందల్లా బంగారం అవుతుంది. 3 పువ్వులు 6 కాయలు చందంగా మీకు అన్ని అనుకూలం అవుతాయి. వ్యవహార జయం పొందుతారు. ఆరోగ్యం వికసిస్తుంది. అలాగే మార్చిలో నిర్లిప్తత మరియు నిస్తేజం ఆవహిస్తుంది. తలనొప్పి లేక గొంతు నొప్పి, ప్రయాణానికి దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేయాలి. ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఇక మీనరాశి వారు 2026 ఉగాదిలో చేయాల్సిన పరిహారాల్ని గనుక చూసినట్లయితే ప్రతి శనివారం శని స్తోత్ర పారాయణం చేయడం లేదా శని మంత్ర జపం చేయడం లేదా శనికి తైలాభిషేకం చేయడం వల్ల శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. అదే కాకుండా ఆంజనేయ స్వామికి పూజ చేయడం లేదా ప్రదక్షిణలు చేయడం వల్ల కూడా శని ఇచ్చే చెడు ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. అలాగే ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు పూజ చేయడం లేదా రాహు స్తోత్ర పారాయణం చేయడం లేదా రాహు మంత్ర జపం చేయడం మంచిది. ఇవే కాకుండా దుర్గా స్తోత్రం పారాయణం చేయడం లేదా దుర్గా సప్తశతి పారాయణం చేయడం వల్ల కూడా రాహు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.